హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, మాకు మంచిగా లాంగ్ వీకెండ్. సో డే స్టార్ట్ చేయడమే వాక్కి వెళ్దాము అనుకున్నాం. ఎవ్రీడే అది పాసిబుల్ అవ్వదు, బట్ మార్నింగ్ వాక్కి వెళ్ళడం, బికాస్ మార్నింగ్ ఐషానికి లేచి రెడీ చేయాలి కదా. అట్లీస్ట్ ఏదో ఒక టైంలో వెళ్తాం ఇద్దరం. ఈరోజు తను కూడా మంచిగా నిద్రపోతుంది. సో తను నిద్ర లేచి వచ్చేసే లోపే మంచిగా వాక్ కంప్లీట్ చేద్దాము అనుకున్నాం. అమ్మ ఉంది కాబట్టి తను పడుకుంటున్నా కూడా ఇప్పుడు వెళ్ళేసి వస్తాము. లేకపోతే తను లేసాక ముగ్గురం కలిసి పోవడము అలా చేసేవాళ్ళం. ఇప్పుడైతే మా వాక్ ఫినిష్ చేసేస్తాం. డన్ విత్ ద వాకింగ్. ఆల్మోస్ట్ 10,000 స్టెప్స్ వెళ్దాము అనుకున్నాం, బట్ 5Kనే ఇంక ఇంటికి వెళ్తున్నాము. బట్ చాలా మంచిగా ఉంటుంది మార్నింగ్ ఏదో వర్కౌట్ ఆర్ వాకింగ్ ఏం చేసినా మంచిగా అనిపిస్తుంది నాకు. మా ఇంట్లో ఆల్మోస్ట్ ఉన్న డిషెస్ అన్ని కౌంటర్ మీదే ఉన్నాయి. ఇల్లంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉంది. అండ్ ఈరోజు వీకెండ్, అసలు అమ్మ నువ్వేం చెయ్యకు అని చెప్పి భరత్ మొత్తం డిషెస్ అన్ని క్లీన్ చేసేస్తున్నాడు. దాని తర్వాత నేను మొత్తం వంట అదంతా చేసేస్తాను. వీక్ డేస్ ఎంత వద్దన్నా కూడా మా అమ్మ బ్రేక్ఫాస్ట్ నేను చేస్తాను ఐషాని కోసము, లంచ్ డిన్నర్ స్నాక్ అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అట్లీస్ట్ వీకెండ్ అయినా తను మంచిగా రిలాక్స్ అవ్వమ్మ, టీవీ చూడు ప్రశాంతంగా అని చెప్పి మేము తీసేసుకున్నాం కిచెన్ మొత్తం. ఆల్ డన్ భరత్. ఇంకా ఇవన్నీ సర్దాలి, క్లీన్ చేయాలి. అది నేను చేస్తాలే, సర్దేసి నేను క్లీన్ చేసేస్తా. నచ్చిందా పులావ్? ఎలా ఉంది? నిమజ్జనం అయిపోయింది కదా, మనం వాటర్ లో పెట్టేసాం కదా. మనం అయిపోయింది, మన ఇంట్లో అయిపోయింది. ఇండియాలో కొన్ని కొన్ని పెద్ద పెద్ద గణేష్ అని పెడతారు కదా, ఆ గణేష్ లకు చెప్తున్నాం. సార్ట్ అండ్ కలర్ నీకు తెలుసు కదా. సో సార్ట్ అండ్ కలర్ నీకు తెలుసు, నేను ఫస్ట్ నాకుతావా? What is it? Full red. బాగుంది కలర్. నా మంచిగా కలరింగ్ కూడా నీకు అడ్జస్ట్ నుంచి బయటికి రావద్దు, ఓకేనా? పేషెన్స్ గా మంచిగా. పైకి తీసుకెళ్లాల్సినవన్నీ ఇక్కడ స్టెప్స్ దగ్గర పెట్టేసుకుంటా. సో ఒకేసారి పైకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా. లవ్ యూ యశాని. అండ్ ఇటు కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, డిపెండ్స్, మోస్ట్లీ వీక్లీ వన్స్ చేంజ్ చేస్తా. ఎప్పుడైనా కొంచెం నాకు ఎక్కువ ఖరాబ్ అయినట్లు అనిపిస్తే వీక్లీ ట్వైస్ చేంజ్ చేసేసుకుంటా. సో ఎవ్రీ వీక్ అవి కూడా మార్చుకుంటా. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా వర్క్ చేసేయాలి. ఎవ్రీ మంత్ అరౌండ్ 21st, 22nd అయితే మాకు ఇట్లా ఇల్లు క్లీన్ చేయడానికి వస్తారు. బట్ స్టిల్ వాళ్ళు వచ్చి చేసిపోయాక కూడా 2 days తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మనకు ఆ 1 month వరకు నీట్గా ఉండే ఏరియాస్ ఏవంటే వాష్రూమ్స్, మరి ఇట్లా ఫ్రిడ్జ్ డోర్స్, మైక్రోవేవ్, అవి నీట్గా ఉంటాయి. కానీ రెస్ట్ ఆఫ్ ద ఏరియాస్ అన్నీ మనం ఖచ్చితంగా క్లీన్ చేస్తూనే ఉండాలి. ఎస్పెషలీ పాప ఉన్నప్పుడు అన్నీ తీసేస్తుంది, వేస్తుంది. అండ్ కిచెన్లో కూడా మనం కుకింగ్ బాగానే చేసుకుంటాం కాబట్టి అక్కడ కూడా బాగానే అన్నీ పడుతూ ఉంటాయి. కాబట్టి కిచెన్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే క్లీన్ చేస్తాము. అండ్ నైట్ పడుకోవడానికి వెళ్ళిపోయేటప్పుడు మొత్తం నీట్గా చేసి పడుకుంటాం. ఆల్ సెట్ మొత్తం అయిపోయింది, వాక్యూమ్ కూడా అయిపోయింది. అండ్ లాస్ట్ థింగ్, పైకి వెళ్ళిపోయేటప్పుడు రోబో ఆన్ చేసి వెళ్తాను, మాప్ ప్యాడ్ పెట్టేసి. సో అది కూడా అయిపోతుంది. మా ఇంట్లో ఏదైనా ఒక్క ప్లేస్ ఉంది అండ్ ఇట్ నీడ్స్ మోర్ అటెన్షన్ అంటే భరత్ క్లోజెట్. ఎంత పిచ్చిగా అంటే అంత పిచ్చిగా సర్దుకున్నాడు. సో ఈరోజు అనుకున్నా ఈ పని అయిపోయాక లాంగ్ వీకెండ్లో తన క్లాజెట్ మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసి ఇవ్వాలి అని చెప్పి 10 ప్యాంట్స్ కూడా పెట్టింటాడు పక్కన. అది అప్పుడు ఒకసారి వేసుకున్నా, ఇది ఇప్పుడు ఒకసారి వేసుకున్నా అని చెప్పి ఫస్ట్ అవన్నీ తీసేయాలి. తీసేస్తున్నా భరత్ నేను, మళ్ళీ నేను నాకు తీసేసా అని చెప్పి నో ఏం కాదు. ఈరోజు మొత్తం క్లీన్ చేసి తన క్లాజెట్ ఆర్గనైజ్ చేయాలి అండ్ లాండ్రీ చేయాలి. లాండ్రీ చేసేసి అన్ని నీట్గా సర్దేసి పెట్టేసి ఐషాని ప్లే రూమ్ సర్దాలి. అండ్ కింద ఇంకొక దగ్గర తన టాయ్స్ అని ఉంటాయి, అవన్నీ సర్దేస్తే నేను లాంగ్ వీకెండ్కి రాసుకున్న టు డూ లిస్ట్ మొత్తం అయిపోతుంది. దిస్ ఈస్ వన్ థింగ్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ఆఫీస్ కానీ, నా సౌఖ్యదా పనులు కానీ, ఇంటి పనులు కానీ, ఐ మేక్ ఏ నోట్, ఐ మేక్ ఏ లిస్ట్, నేను ఏమేమి చేయాలి అని చెప్పి చేసేసి నాకు 1 by 1 స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వన్ వే ఏమో నాకు తెలియదు కానీ నన్ను భరత్ అనేదైనా కూడా నువ్వు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటావు అని చెప్పి ఆ హ్యాబిట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే అయ్యేలోపు నా బాడీ 5:30 to night 8:30 మంచిగా వర్క్ చేస్తుంది. నాకు ఆఫ్టర్నూన్ నాప్స్ అవి కూడా నేనేం ఎక్కువ చేయను.
బట్ 8:30 or 9 కంపల్సరీగా నేను పడుకుంటాను. ఇంకా నేను అంతకు మించి మేల్కోలేను. సో ఈ టైం మొత్తం కూడా చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటా. 5 o'clockకి లేస్తే చాలా టైం ఉంటుంది. తను లేసేలోపు మాకు చాలా పనులు కూడా అయిపోతాయి. ఎందుకు అట్లా నీ కింద ఫస్ట్ పడేస్తాను? నీకు దాంట్లో ఏమొద్దో పక్కన పెట్టినావు. కనీసం నీ దానికి లైనెస్ కూడా లేదు. ఐషాని ఎట్లయింది నీ జిమ్నాస్టిక్స్ క్లాస్? ఎందుకంటే నేను మ్యాథ్స్ చేస్తాను కదా. నో, నీ ఇంగ్లీష్ హోంవర్క్ కూడా కంప్లీట్ అయ్యాక చూసుకో, ఓకేనా? అదే కదా మన డీల్. ఓకే ఓకే, లంచ్ పెడతా. ఐషాని జిమ్నాస్టిక్స్ తీసుకెళ్ళి వచ్చేటప్పుడే ట్రేడర్ జోస్ లో షాప్ కూడా చేసి తీసుకొస్తాడు. ఇవి అన్ని తన కోసం స్నాక్స్. అందరూ తెచ్చుకుంటారు కదా ఇట్లా చిప్స్ అవన్నీ, సో తను అడుగుతూ ఉంటది. మరి ఇంకా ఉన్న వాటిలో కొంచెం బెస్ట్ ఆప్షన్స్ పిక్ చేసుకుంటాం మేము. పొటాటో చిప్స్, ఓన్లీ పొటాటోస్, సీ సాల్ట్, ఆలివ్ ఆయిల్, ఇది బెస్ట్ అని నేను చెప్పలేను కానీ ఉన్న వాటిలో అట్లీస్ట్ బెటర్. అదేంటి ఓపెన్ చేసింది? కార్లో తింటా అంటే ఓపెన్ చేస్తా. ఓకే, ఏంటది? మంచి ఆర్గానిక్, జస్ట్ పాప్కార్న్, ఇది కూడా ఆలివ్ ఆయిల్, ఓకే. మూడే ఉంది. తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను, అవెన్ బేక్డ్ చీజ్ బైట్స్. ఓకే, ఇది కూడా బాగుంది. సో మేము ఏం తీసుకున్నా కూడా వెనకాల ఇంగ్రీడియంట్స్ అవుతాము. ఎంత ఇంగ్రీడియంట్స్ ఎన్ని తక్కువ ఉంటే అంత మంచిది. డెఫినెట్ గా ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీ డైస్ అట్లాంటివి, మనకు పలకరాని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి ఉంటే అస్సలు తీసుకోము. చాలా బాగుంటాయి ట్రేడర్ జోస్ లో ఫిక్స్ అయితే. 2 packs. ఓకే, ఇంకా పొటాటోస్ అని బనానాస్. మొత్తం సార్ట్ చేసి క్లీన్ చేసి పెట్టేసా. ఇవన్నీ కూడా డొనేట్ చేయాల్సినవి. నేను కొన్ని నాకు పాత కనిపించినవి అండ్ టైట్ అయిపోయినవి నేను వేసేసా మొత్తం. నా ఫేవరెట్ షర్ట్, స్వెటర్స్ ఉన్నాయి ఇందులో. ఎందుకు పడేసావు? కొనుక్కున్నావు అయినా సరే స్టిల్ నువ్వు వేసుకుంది ఎందుకు? ఇట్స్ ఓకే, ఎవరైనా వేరే వాళ్ళైనా వేసుకుంటారు. నిజంగా మనము మన క్లాజెట్స్ ని మొత్తం ఒకసారి సర్దుకుంటే అర్థమైతే అసలు మనకి ఎన్ని ప్యాంట్స్ ఉన్నాయి, ఎన్ని టీ షర్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని వేసుకుంటాం, ఎన్ని వేసుకోము అని. భరత్ ఏంటంటే మేము మాస్టర్స్ 2010 కదా, అప్పటి నుంచి ఇది నా ఫేవరెట్, అది నా ఫేవరెట్ అని చెప్పి అట్లా కొన్ని పెట్టుకుంటాడు. అవి వేసుకోడు, అని పట్టవు. ఆఫ్ కోర్స్ ఎట్లా పడతాయి అవి, ఇప్పుడు అవి పట్టవు. నేనైతే నేను వేసుకోను అనుకుంటే ఇట్లా డొనేట్ చేసేవైతే చేసేస్తా, అట్లా పైలప్ చేసుకోను. సో తన క్లాజెట్ అంతా కూడా సర్దేసా. అండ్ ఇప్పుడు ఒకసారి కొంచెం ఫేస్ మాస్క్ వేసుకొని క్విక్ షవర్ చేసేసి ఆఫ్టర్నూన్ నాప్ నేను కూడా పడుకుంటా. అండ్ ఈవినింగ్ పని తెలుసు కదా, ఏంటిది? ఐషమ్మ ప్లే రూమ్ క్లీన్ చేయాలి, అది కూడా హెల్ప్ చేస్తుంది మనకు. ఈవినింగ్ ఐషానికి సంగీతం క్లాస్ ఉంటుంది, తన ఆన్లైన్ సంగీతం తీసుకుంటుంది. 6:30కి క్లాస్. సో క్లాస్ అయిపోయాక స్టార్ట్ చేద్దాం. సరే, ఆరెంజ్ లేకపోతే మనకు ఈ ముగ్గురం కలిసి చేస్తే ఒక 1 hour లో అయిపోతుంది. 5కి అట్లా స్టార్ట్ చేద్దాం. కింద మొత్తం అయిపోయింది, లాండ్రీ అయిపోయింది, భరత్ క్లాజెట్ అయిపోయింది. అండ్ లాస్ట్ టాస్క్ ఫర్ టుడే వచ్చేసి ఇదంతా సర్దాలి. ఇది ఆల్మోస్ట్ మంచిగానే ఉంది, బట్ ఇవన్నీ చూస్తే అన్ని ప్లే రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చారు కదా. ఆ యోగా మ్యాట్ కూడా నాది కాదు, తను వేసుకొని జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అన్ని. సో ఇదంతా స్టార్ట్ చేసి ఒకసారి ప్లే రూమ్ చూపిస్తా. ఎంత మొత్తం పీకేసింది. ఇది ప్లే రూమ్ అవ్వదు, ఎవ్రీ సింగిల్ థింగ్ పీకేస్తుంది. బట్ ఇట్స్ ఓకే, అలాగే ఆడుకుంటుంది తను మొత్తము. ఈ మధ్య తనకి ఎంత తెలివి ఎక్కువ అయిపోయిందంటే, ఏమైనా అందుకోవాల్సినవి ఉంటే మమ్మల్ని పిలవకుండా ఇవన్నీ ఇండివిజువల్ గా తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఇండివిజువల్ గా తీసుకొని ఒకదాని మీద ఒకటి స్టార్ట్ చేసుకొని పైకి ఎక్కేసి తీసుకుంటుంది. అంత తెలివి ఎక్కువ అయిపోయింది. మనకి ఎంత టైం పడుతుంది భరత్ ఇద్దరికి కలిసి? 1 hour పడుతుంది. నాకైతే 15 minutes పడుతుంది, ఎందుకంటే నేను ప్లే రూమ్ సరిగా క్లీన్ చేయను, అన్ని ఇట్లా లోపలికి పెట్టేస్తా. బట్ భరత్ చాలా నీట్ గా ఆర్గనైజ్ చేస్తాడు. లెట్స్ స్టార్ట్. Open wide those morning doors. The morning energy rising up. Feel the power, let it
పూజరూఢా సుధాసార వివర్షిణి తటిల్లత సమరుచి చట్రోపరి డిషెస్ అన్ని అన్లోడ్ చేసేసి తర్వాత ఈ ప్యాకెట్ ఓపెన్ చేయాలి. మాకు ఇక్కడ చల్లగా అయింది, మార్నింగ్స్ మంచిగానే చల్లగా ఉంటుంది. అండ్ తను చెప్పింది నాకు ఇట్లా ఫుడ్ ఉన్నది, ఒక హుడీ కావాలి అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పాను కదా ఇంతకు ముందు బ్లాగ్ లో కూడా, మార్నింగ్ ఖచ్చితంగా ఏడుస్తుంది అని. తన మెయిన్ అండ్ బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటి అంటే టైట్ గా ఉన్నాయని. ఇంకోటి ఏదో సాఫ్ట్ ఉండకూడదు అని చెప్పి. ఇంకా అది మేము ఫిగర్ అవుట్ చేయలేదు. సో ఒకటి ఫిగర్ అవుట్ అయిందంటే టైట్ ఉండకూడదు అంటుంది, కాబట్టి జాగర్స్ ఆర్డర్ చేశాను. అండ్ ఎలాగో వింటరే కదా, సో జాగర్స్, కొన్ని టీ షర్ట్స్, ఒక హుడీ, అవన్నీ కూడా కాసేపు ఓపెన్ చేసి చూడాలి. అండ్ సైజెస్ కూడా నాకు బాగా కష్టం అయిపోతుంది. ఇండియాలో ఏమో 6 to 7 to 8 కొన్నవే తనకి ఇప్పుడు పనిచేస్తున్నాయి. 6 to 7 కొన్నవి ఒక్కటే వాష్ స్ట్రింక్ అయిపోయినాయో ఏమైనా పైకి అయిపోయినాయి. ఎంత పొట్టిగానే అమ్మా అసలు బట్టలన్నీ. తను ఎగ్జాక్ట్ గా మేము నోటీస్ చేసింది ఏంటంటే, బర్త్డే అయిపోతుంది కదా, తనకి April 17th బర్త్డే అయితే ఆ ఏప్రిల్ ఎండ్ లోపు లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ మే లోపే పెద్దగా అయిపోతుంది, తన హైట్ అవుతుంది. ఇయర్ అంతా సేమ్ హైట్ ఉంటుంది. మాకు అది లాస్ట్ 2 years నుంచి కూడా మేము అదే నోటీస్ చేసాం తనలో. సో ఇప్పుడు తన హైట్ కి తగ్గట్టు తీసుకున్నా, బట్ చూడాలి సరిపోతాయా లేదా అని. ఇప్పుడే చెప్పింది సో నో మోర్ టీస్ అంట, 5 టీ ఉన్నవి తీసుకోవద్దు, అవి టైట్ అవుతున్నాయని చెప్పి. అవి లేకుండా వేరే కొనాలి. నాన్న ఈ ఒక్కసారి నేను వేసుకోవద్దని కూడా చెప్పా కదా, తీసేసేయి, ఇట్స్ ఓకే, దాన్ని తీసేసేయి, నువ్వు వేసుకో. నేను రోజు మెడిటేషన్ చేయాలి కాసేపు. ముగ్గురం ఒక పెద్ద పని చేయాలి. ఏం పను? అక్కడ ఉన్న బుక్స్ తీసి ఈ షెల్ఫ్ లో పెట్టేద్దాం మొత్తం. చూసావా నీట్ గా సర్దాం. నేను బాల్ పెట్ లో కూర్చుందా. కూర్చో. నీకు ఇష్టం కదా బాల్ పెట్? చాలా అమ్మా నేను అనుకున్న పెద్ద బాల్ పెట్ చేయాలి. ఇంకా పెద్దదా? అమ్మా ఇప్పుడు నాకు బాల్ పెట్ ఇట్లా ఎక్కువ ఎంజాయ్ చేస్తా అనుకున్నావు. మీకు స్లైడ్ ఉంది బాల్ పెట్ లో. నీకు సియాటల్ లో ఉన్నప్పుడు స్లైడ్ అవన్నీ ఉండేది కదా. అన్ని గుర్తున్నా, నేను చెప్పాను ఎట్లా అనుకుంటున్నావు. అప్పుడు మనం ఇండియాలో పెద్ద బాల్ పిట్ అరే అది కమర్షియల్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అదే కానీ ఇంట్లో పెట్టుకోలేము కదమ్మా. ఇంట్లో ఇది ఆడుకో, అలాంటి ప్లేసెస్ కి తీసుకెళ్ళి. నీకు ఆ రోజు గుర్తుందా? ఇది ఒకటి. ఓకే నాకు తెలిసి ఇవి నీకు మంచిగా సరిపోతాయిరా. సరే అమ్మా. నువ్వు ఇట్లా ఏమనో ఓపెన్ చేశాక చూసుకో. సో అన్ని చెప్పా కదా, జాగర్స్ అట్లనే తీసుకున్నా అని తినకి. పొడుగైతాయా? లేదు కదా జాగర్, ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా, ఇట్లా చూసి తీసుకున్నా. సో కాలు కిందకు వచ్చేయకుండా అమ్ము కరెక్ట్ సరిపోతాయి, ఏమి అవ్వవు. అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ బస్ లో కూడా వస్తుంది కదా, కొంచెం కంఫర్ట్ ఉంటాయి. మేము ఏం చేస్తామంటే కార్ చల్లగా ఉంటది కదా, గరాజ్ లో ఉంటుంది. సో ఈమెను ఎక్కించే ముందే భరత్ కొంచెం కార్ వార్మ్ చేసి పెడతాడు. మనకు అలాంటివన్నీ ఉండవు కదా బస్ లో. సో నీట్ గా బట్టలేసి పంపిస్తే మంచిగా ఉంటది. కానీ ఇదిగోరా హూడీ అడిగావుగా, ఇదిగో హూడీ జాకెట్ బాగుంది, నాకు నచ్చింది. నచ్చిందా? కదా లేదురా నా ఏజ్ వేసుకోవాలి. నీ ఏజే కన్నమ్మా, నీ బట్టలే కదా. లేదురా ఇది ఫ్యాన్ కూడా తీసుకున్నా. సెట్ అది సెట్. అరే అది టూ బిగ్ ఉందిరా, టూ బిగ్. లేదురా అన్ని 6 years ఎందుకుంటే టూ బిగ్. ఒక్కసారి ఐషానికి ఒకసారి చూడదురా. అరే
నువ్వేందిరా నిజంగానే కదా అరే మీ నాన్నకన్నా ఎక్కువ ఉన్నావు కదా నాకు నచ్చడం కన్నా ఆమె అన్ని వేసుకొని ట్రై చేసింది సరిపోయాయని ప్రశాంతంగా తిరిగింది అది నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ టైట్స్ కూడా పాపం తను చెప్పేది నిజమే అనుకుంటా నేను 6 years తీసుకుంటే ప్రశాంతంగా వేసుకొని చాలా మంచిగా కంఫర్ట్ గా ఉందమ్మా అంటుంది సో సారీ నాన్న నో టీస్ ఎనీ మోర్ ఇంకా నేను కొనన్నా అంటే అనుకుంటున్నావా నువ్వు కూడా అవును. టీ వల్ల టైట్ అవుతుందేమో అని అవునమ్మా అంతే నాన్న ఇవన్నీ నీకు మంచిగా నచ్చాయి కదా ఇది చాలా కంఫర్ట్ ఉంది చాలా కంఫర్ట్ ఉన్నాయా అమ్మ సండే రోజు షర్ట్స్ ట్రై చేద్దాం నాన్న ఇవన్నీ ఇదిగో ఇవన్నీ 6 years నాన్న అన్ని 6 years నీకు సరిపోతాయి మంచిగా సరిపోతాయి సరే అయితే ఈ ప్యాంట్స్ తో అన్ని ఇట్లా మ్యాచ్ అయినట్టాయి ఇంకొంచెం చల్లగా వేయడం స్టార్ట్ అయినప్పటి నుంచి జాగర్ మొత్తం ఫుల్ చలి అప్పుడు జాగర్ టీ షర్ట్ హుడీ వేసుకొని వెళ్దావు కానీ ఓకే ఇప్పుడు నుంచి కూడా వేసుకుంటున్నాను ఎండ వరకు అట్లా ఓకే నాన్న హుడీ రోజు వేసుకొని పో నేను లేబుల్ చేసి పెట్టేస్తాను మండే వన్ థింగ్ మాకు నిజంగా కూడా తనతో రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉన్న 2 ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు చెప్పినట్టు బట్టలు టైట్ అవుతున్నాయని లేకపోతే సాక్స్ నచ్చడం లేదని అదే చెప్పాక సాఫ్ట్వేర్ అట్లాంటివి ఏవో కొన్ని ఉన్నాయి ప్రస్తుతానికి ఒకటి ఫిగర్ అవుట్ చేసుకొని ఆ టీస్ ఉన్న టైట్స్ అన్ని తీసేసి తనకు జాగర్స్ ఇవన్నీ అప్డేట్ చేసుకున్నా అండ్ ఇది తనకి నాకు నచ్చింది అమ్మ నాకు అన్ని కంఫర్ట్ ఉన్నాయి ప్యాంట్స్ నాకు ఎక్కువ కంఫర్ట్ ఉన్నాయి టీకి అది బాలేదు ఇవి చాలా బాగుంది ఓకే నాన్న సో ఇలా ఫ్రాక్ తీసుకున్నా లాస్ట్ అయితే ఒక జాగర్ జాకెట్ ఉండే మరి మాకు తెలియదు ఎక్కడ పోయింది లేబుల్ వేసుకోలేదు కదా బెటర్ ఇటువన్నావుగా స్కూల్లో మర్చిపోయిందో మరి ఎక్కడ మర్చిపోయిందో స్కూల్లోనే మర్చిపోయావా మర్చిపోయి అది అట్లా వెళ్ళిపోయింది ఎక్కడో పారేస్తుంటారు వేరే కిడ్స్ అదే సో అదేదో అయ్యింది ఆ జాకెట్ పోయింది అలాగే దొరికింది ఇది తీసుకున్నా నేను ఇంకెళ్ళి మనం పడుకుందామా మేడం నువ్వునా I want to play slide in a ball pit. వద్దురా నాకు నిద్ర వస్తుంది నేను బ్రేక్ఫాస్ట్ వెళ్ళాము సో మా అమ్మ అదే వచ్చింది మా తమ్ముడికి నేను ఏమేమి తిన్నానని వాడైతే ఇవేదో తిన్నా ఫ్రూట్ బాల్ లేదు అండ్ ఈరోజు అయితే మేము లంచ్కి సాంబార్ చేసుకుందాం అనుకున్నాం అందుకే అమ్మ నాకు అన్ని కట్ చేసేస్తుంది రాడిష్ సాంబార్ చేద్దాం అనుకున్నాం లాంగ్ వీకెండ్కి ముందే తెలిసినట్టుంది అందుకని నాకు ఫుల్ కోల్డ్ వచ్చింది అసలు నేనేమి ఇట్లా చల్లది ఏం తినలేదు ఏం చేయలేదు అసలు ఎట్లా వచ్చిందో తెలియదు ఇంతకు ముందు ఒక 1 year బ్యాక్ అట్లా బాగా రెగ్యులర్ గా కోల్డ్ ఇట్లా ఎక్కువ వచ్చేది సరే అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే నాకు డాక్టర్ చెప్పాడు నీ డాటర్ తీసుకుని వస్తుంది అన్ని రకాల వైరసెస్ అవన్నీ నీకు కొంచెం ఇమ్యూనిటీ తక్కువది నువ్వు తొందరగా ఎఫెక్ట్ అవుతున్నావు ఫస్ట్ అని చెప్పి తనకు కోల్డ్ రాదు ఫస్ట్ నాకే వస్తుంది అమ్మ మంచిగా సాంబార్ చేసుకొని తినేసి పడుకుంటా